నమస్తే కేసీఎఫ్ న్యూస్ కి స్వాగతం. నా పేరేష్. జిల్లా వ్యాప్తంగా 300 గ్రామ పంచాయతీల్లో ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఇంటింటి నుండి చెత్త సేకరణ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమణి తెలిపారు. శనివారం రాజానగరంలో చెత్త సేకరణ ప్రత్యేక డ్రైవ్లో డివిజనల్ పంచాయతీ అధికారి ఎం నాగలతతో కలిసి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామ పంచాయతీ అధికారి మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జిల్లాలోని ప్రతి ఒక్క ఇంటిని 2 రోజులు అందరూ పంచాయతీ శాఖ అధికారులు, ముఖ్యంగా అందరూ జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా సమన్వయ అధికారులు, రీసోర్స్ పర్సన్స్, ఎఫ్టీసీలు, డివిజనల్ పంచాయతీ అధికారులు అందరూ క్షేత్రస్థాయిలోనే ఉంచడం జరిగిందన్నారు. 100% ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఎం నాగలత, ఇతర పంచాయతీ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు మాకు చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో అందరూ చెత్తని తడి చెత్త కింద పొడి చెత్త కింద వేరు వేరు వాటిలో వేసిస్తే రోజు పట్టుకెళ్తారు. ఇవాళ రేపు అన్ని ఇళ్ళకి వెళ్తుంది. బాల నేరస్తులు మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉన్న తక్షణ కర్తవ్యమని రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కార్యాలయం వద్ద లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ జువెనైల్ పోలీసులు యూనిట్స్కి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సమాజంలో నేడు ఆదరణ కొరబడిన వివక్ష గురి అవుతున్న చిన్నారులు నేర ప్రవృత్తి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ప్రతి చిన్నారిని గుర్తించి వారిని సరైన మార్గంలో నడిపించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టి తీర్చిదిద్దిన నాడే ఆరోగ్యవంతమ మానవ సమాజం ఏర్పడుతుందని అన్నారు. రాజమహేంద్రవరం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్బిఎం మురళి మాట్లాడుతూ జువెనైల్ చిన్నారులను అరెస్ట్ చేసిన సమయంలో వారి పట్ల కేరింగ్ మరియు రక్షణ విషయంలో మరింత జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ 3వ AJFCM జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎన్ శ్రీలక్ష్మి, పిబి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలా అవర్స్ లో మనం చేయగలిగితే రీసెంట్ గా కూడా మనకి రాజమండ్రిలో 2 అవర్స్ లో ధవళేశ్వరం పోలీసు మైనర్ గార్డును పట్టుకోవడం జరిగింది. కార్యక్రమానికి వచ్చేదానికి జూనియర్ జస్టిస్ 2015 ప్రకారం కేర్ అండ్ షేర్ తీసుకోవడం, వాళ్ళకి కేరింగ్ పిల్లలకి అలాగే ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనకు తెలియనిగో అయినా సరే ఒకసారి మన అందరితో ఇక్కడ లీగల్ అథారిటీస్ అందరూ మనకి చెప్తారు. అలాగే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేడం గారు వచ్చారు, అందరూ కూడా వివరాలు ఇస్తారు. ఏదైనా విషయాలు వస్తే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే ఇక్కడే క్లారిఫై చేసుకోండి, దయచేసి ఎక్కడ ఆలోచించకండి. అలాగే రీసెంట్ గా ఈ ఉమెన్ మన హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, గర్ల్స్ స్కూల్స్, గర్ల్స్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కేసెస్ చైల్డ్ ఇట్లా కేసెస్ ఎవరైతే నామినల్ ఇంకా ఫెస్ట్ అయ్యి వాళ్ళని నామినేట్ చేసి ట్రైనింగ్ ఇవ్వమన్నారు. అఫ్ కోర్స్ వీ డు అండర్స్టాండ్ ద ప్రాక్టికాలిటీస్. ఈ స్టేషన్స్ లో ఈవెన్ రైటర్స్ దగ్గర నుండి కూడా ఈ కేసెస్ ఇవన్నీ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసే సందర్భాలన్నీ ఉంటాయి. ఈ రోజు మీ ట్రైనింగ్ సెషన్స్ లో 2 ఆస్పెక్ట్స్ లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని ఇక్కడే క్లారిఫై చేసుకోండి. మీకు ఆఫీసర్స్ తో పాటుగా ఇంకా వేరే సూర్య ప్రభావత్ గారు మీరు కూడా క్లాసెస్ తీసుకుంటారు. డే 1 నుండి అంటే మీకు రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుండి కూడా ఆ రిపోర్ట్ ని పర్సూ చేసి వాళ్ళని ఎగ్జామిన్ చేసి విక్టిమ్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ సెక్షన్ ఆఫ్ లా కింద రిజిస్టర్ చేయాలి, వాళ్ళకున్న ప్లస్ పాయింట్స్ అంటే బెనిఫిట్స్ ఏంటి, ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఎలాగ ట్రీట్ చేయాలనేవన్నీ కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉంది. అలాంటి వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి కంటిన్యూస్ గా ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడానికి హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు డైరెక్షన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మన సొసైటీ హెల్దీ సొసైటీ లాగా డెవలప్ అవ్వాలి. చిన్నపిల్లలు ఎవరైతే నేర వాతావరణంలో కానీ నేర ప్రభుత్వంలో కానీ ఉన్నవాళ్ళని
రిహాబిలిటేషన్ అనేది మన మెయిన్ ఎయిమ్. ఆ రిహాబిలిటేషన్ అబ్జర్వేషన్ హోమ్స్ లో పెట్టి వాళ్ళని రిపీట్ కాకుండా చూడటము, అలాగే వాళ్ళకి సరైన అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కల్పించడము. పిల్లలు ఎక్కడైతే మనకి మోస్ట్లీ విలేజెస్ లోని కోనసీమ సైడ్ డిస్ట్రిక్ట్స్ లో ఏజెన్సీ ఏరియాస్ లో పెద్దవాళ్ళు కూలి పనికి వెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్స్ కి సరిగ్గా వెళ్ళకపోవడము ఇవన్నీ ఉంటాయి. అలాంటి సందర్భాల్లోనే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి పక్కన ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేసుకుని ఇలాంటి చిన్న చిన్న ఎలా చేయడానికి అవుతుంది. అవి కనుక వాళ్ళు జువెనల్ గా ఉన్నప్పుడే వాటిని ఎరాడికేట్ చేస్తే కనుక పెద్ద అయిన తర్వాత మళ్ళీ నోటోరియస్ గా మారే అవకాశం అనేది ఉండదు. రీసెంట్ పాస్ట్ లోనే మాకు అన్ని రకాలుగా అంటే నాట్ ఓన్లీ జువెనల్ కేసెస్ కానీ మిగతా చిల్డ్రన్ కి సంబంధించిన అన్ని ఇష్యూస్ లో కూడా వీ హావ్ బీన్ రిసీవింగ్ సెవరల్ ఇన్స్ట్రక్షన్స్. డ్రాప్ అవుట్స్ ఎక్కడైనా ఉన్నాయా, వాళ్ళకి ఏదైనా హెల్త్ పరమైన ఇష్యూస్ ఉన్నాయా, మెంటలీ కానీ ఫిజికలీ కానీ డిజేబుల్డ్ పర్సన్స్ పిల్లల్లో ఉన్నారా, ఇలాంటివన్నీ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. అలాగే మీరు జువెనల్ అనేది ట్రీట్ చేయడానికి దేని బేసిస్ గా మీరు అతను జువెనల్ ట్రీట్ చేస్తున్నారని డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఫేజ్ లోనే వాటిని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటే సీజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ మైనారిటీలో కానీ లేకపోతే ఎంటరింగ్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ అనుకున్నప్పుడు కానీ కండక్టింగ్ ఆసిఫికేషన్ టెస్ట్ ఎప్పుడు మనం కండక్ట్ చేస్తాము సెక్షన్ 7 యూటిలైజ్ చేసుకునేటప్పుడు కానీ అలాంటివన్నీ చూసుకోవాలి. ప్లస్ మీకు పోక్సో ఆఫెన్సెస్, చిల్డ్రన్ కోర్ట్ అనేవి కూడా క్లాషెస్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో కూడా మనకు ప్రావిజన్స్ ఉన్నాయి. పోక్సో కోర్టులో ఉన్న వాళ్ళని, జువెనల్ కోర్టులో ఉన్న వాళ్ళని, జువెనల్స్ ని 16 years దాటిన తర్వాత మనం ఎలాగ ట్రీట్ చేస్తున్నాం అనేది కూడా క్లారిఫికేషన్, డిఫరెన్షియేషన్ అనేది ఉండాలి. ప్రీ అరెస్ట్ దగ్గర కానీ అరెస్ట్ సమయంలో కానీ వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి అవేర్నెస్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అంటే ఏదో ఫార్మల్ గా వచ్చాము, మీటింగ్ అటెండ్ అయ్యాము, వెళ్ళాము అన్నట్లుగా కాకుండా ఖచ్చితంగా మీకు ఒక రెస్పాన్సిబిలిటీ కింద ఈ ట్రైనింగ్ సెషన్ కి అటెండ్ అవ్వమని మిమ్మల్ని నామినేట్ చేశారు అంటే రైతులు భూములకు ఖచ్చితమైన హద్దులు గుర్తించి రికార్డులు ఆధునీకరించుకునే ప్రయోగాత్మకంగా రీసర్వే నిర్వహించడం జరుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మొగల్తూరు మండలం కేపీ పాలెం గ్రామంలో జరుగుతున్న రీసర్వే గ్రాంట్ పనులను, సరిహద్దుల మ్యాపులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు భూములకు ఖచ్చితమైన హద్దులు గుర్తించి ప్రయోగాత్మకంగా రీసర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, తహసీల్దార్ కె రాజ్ కిషోర్, డివిజనల్ సర్వే అధికారి కుమార్, మండల సర్వే ధనరాజ్, రీసర్వే డిటి, విఆర్ఓలు, గ్రామ సర్వేలు సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. వరి సాగులో డ్రోన్ల వినియోగం ఎంతో లాభదాయకమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. శనివారం భీమవరం మండలం గ్రామంలో వరి పంటకు సోకిన అగ్గి తెగులు నివారణకు డైసాక్లోజోక్ 75% డ్రోన్ల ద్వారా వెదజల్లే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. డ్రోన్ ఆపరేటర్ మల్లుల శ్రీనివాసరావుతో మాట్లాడుతూ ఎంతవరకు చదువుకున్నారు, డ్రోన్ వినియోగంలో సహాయకులు ఎంతమంది ఉంటారు, ఎకరాకి ఎంత సమయం పడుతుంది, డ్రోన్ ఖరీదు ఎంత, రోజుకు ఎన్ని ఎకరాలు స్ప్రే చేయవచ్చు, ఇతర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నానని, వ్యవసాయం మీద మక్కువతో వరి సాగుతో పాటు డ్రోన్ ఆపరేటింగ్ కూడా చేస్తున్నానని తెలిపారు. 2021లో విజయవాడ నుంచి ఒక డ్రోన్ కొనుగోలు చేయడం జరిగిందని, కొంతకాలం వినియోగం తర్వాత దానిని అమ్మి 2023లో సుమారు 4 లక్షల రూపాయల వ్యయంతో ఒక డ్రోన్ను స్వయంగా తయారు చేసి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్టీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, డిఆర్సీ ఈఓ జి బాలనాగేశ్వరి, మండల వ్యవసాయాధికారి ఎన్ శ్రీనివాస్, తహసీల్దార్ రావి రాంబాబు, ఎంపీటీఓ ఎం మురళీ గంగాధర్, గ్రామ సర్పంచ్ ఆర్ఏటి వీరస్వామి నాయుడు, ఎంపీపీ వాసు, ఏఈఓ బి దేవి స్వరూప, డ్రోన్ పైలట్ ఎం శ్రీనివాసరావు, రెవెన్యూ వ్యవసాయ శాఖ రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. తీసుకునేటప్పుడు ల్యాండ్ తీసుకునేటప్పుడు
ఈ రోడ్లో వచ్చాను ఈ రోడ్లో వచ్చాను కదా ఈ నెంబర్లో ఉన్నారా ఉన్నారా అమెరికాలో ఉన్నారా ఎక్కడ యూఎస్లో ఇద్దరు ఉన్నారు మేడం బయట కవర్తో తీసిన పాయింట్ ఇది గట్టి మీద అదే పాయింట్లో పడిపోతుంది స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 1500 ఎకర్స్ వరకు మన మండలం కానీ ఎండి మండలం కానీ చేశారు. ఆ రకంగా పిచ్చిగారి బాగా అవుతుందండి. నేను కూడా బాగా బాగా అవుతుంది. 3 acres మెడిసిన్ 4 acres జాతీయ జ్ఞానానికి అంటే అది బాగా తప్పు పిచ్చారు రిలేటెడ్ యాప్ ఇది తీసుకోండి ఒకసారి ఇట్లా ఇస్తే దీంట్లో ఇది దాని పాత్ కూడా డిఫైన్ చేశారు. అన్నీ మనం చేసేస్తాం మేడం. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ లైన్ అంటే స్ప్రే చేసుకుంటే నెక్స్ట్ ఈ గాలి గట్టుకుని వస్తుంది వెనకండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా రాష్ట్ర అభివృద్ధికి పట్టం కట్టాలని కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను భారీ మెజార్టీతో గెలిపించాలని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు. కొవ్వూరు మండలం పంగిడి గ్రామంలో హైస్కూల్, ఎలిమెంటరీ స్కూల్ మరియు సచివాలయం స్టాఫ్ను గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ మరియు సచివాలయం స్టాఫ్ని కలిసి ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్లు అంతా కూడా కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖరంకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలోని కెమికల్, ఇతర పరిశ్రమలను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కెమికల్ ఆధారిత ఇతర పరిశ్రమలను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలు, వాటి నుంచి వెలువడే రసాయనాలను, వాయువులు స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించారు. పరిశ్రమల్లో సాంకేతిక అంశాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి చిన్న తప్పిదం జరిగినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో నూతనంగా నిర్మించే పరిశ్రమలకు విద్యుత్ అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీ ఫణిధర్, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్, విద్యుత్ శాఖ ఎస్ఈకే తిలక్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం మార్టిన్ లూథర్ కింగ్, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ త్రినాథరావు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రికి గోష్పాద క్షేత్రంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి కొవ్వూరు ఆర్టీఓ రాణి సుష్మిత అధికారులను ఆదేశించారు. శనివారం కొవ్వూరు ఆర్టీఓ కార్యాలయంలో వివిధ సమన్వయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం గోష్పాద క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అత్యవసర
అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానంలో కొవ్వూరు పట్టణంలో నదీ తీర ప్రాంతంలో 10 పడవలు 10 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు ఎక్కువ మంది భక్తులు కొవ్వూరు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సుందరేశ్వరుల కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందన్నారు. 25వ తేదీ మంగళవారం నిత్య ఉపోసన బలిహారణం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి ప్రధానం రోజున పుణ్యస్నానాలు, రుద్రాభిషేకాలు, అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు ఉంటాయని తెలిపారు. గోష్పాద క్షేత్రంలో పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలు, త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్ర కుమార్ను ఆర్డీఓ ఆదేశించారు. పార్కింగ్ బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని పోలీస్ అధికారులు ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం స్నానఘట్టం యందు బారికేట్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ఏఈ జి మణికంఠరాజును ఆదేశించారు. గోదావరి ఘాట్లను ఎటువంటి అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఘాట్లను శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. ఘాట్లను శుభ్రపరిచే విధంగా మున్సిపల్ అధికారులతో కలిసి చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులను కోరారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ జి దేవకుమార్ మాట్లాడుతూ కొవ్వూరులో 25వ తేదీ అర్ధరాత్రి నుంచి ట్రాఫిక్ కు అంతరాయం రాకుండా డైవర్షన్ చేయడం జరిగిందని తెలిపారు. రైల్వే స్టేషన్ నుంచి కాటన్ విగ్రహం వరకు ట్రాఫిక్ ను మళ్లించడం జరిగిందన్నారు. రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలు కూడా కాటన్ విగ్రహం నుంచి ఎస్ఆర్ లాడ్జ్ వద్దకు ట్రాఫిక్ ను మళ్లించడం జరిగిందన్నారు. కావున ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి రాజేంద్ర కుమార్, ఆర్ఎన్బిడి డిఈ బివి రమణ, ఏఈ ఏజీఆర్బి జి మణికంఠరాజు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ జె సంధ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పి కృష్ణవేణి, ఆలయ అర్చకులు ఎం శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. వెళ్ళే వాళ్ళు కానీ పట్సేమ్ వెళ్ళే వాళ్ళు కానీ కాటన్ స్టాట్యూ దగ్గర నుంచి అదే డైరెక్షన్లో లెఫ్ట్కి తీసుకొని రైల్వే స్టేషన్ మా ఆఫీస్ మీద నుంచి మళ్ళా ఏఎస్ఆర్ లాడ్జ్ దగ్గరికి వెళ్ళి అలా బయటకు వెళ్ళాలి. ఈ విధంగా డైవర్షన్ కూడా పెట్టాం. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా ఏ వెహికల్స్ని కూడా ఈ మధ్యలో అలౌ చేయం. ఎవరు వచ్చినా కూడా ఈ ట్రాఫిక్ పాయింట్లోకి వెళ్ళాలి, అక్కడే పార్క్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఈ టెంపుల్కి దర్శనానికి స్నానాలకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనం నిర్దేశించిన రూట్లోనే రావాలి, అదేవిధంగా వెళ్ళాలి. ఈ షాప్స్ పెట్టుకునే వెండర్స్ కూడా మేము ఎంట్రీలో రైట్ సైడ్ అలాట్మెంట్ చేయమని మున్సిపల్ కమిషనర్ గారికి కోరటం అయింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. వన్ సైడ్ అలౌ చేస్తాం. అదేవిధంగా ఎవరన్నా భక్తులకి అల్పాహారాలు అందించేవాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, ఇట్లా బటర్ మిల్క్ సప్లై చేసేవాళ్ళు కానీ వీళ్ళు కూడా మనం నిర్దేశించిన ప్లేస్లో పెట్టుకోవాలి. ఎవరు కూడా ఈ పాత్వేలో రోడ్డు మీదకి ఎవరు లేకుండా కూడా మేము చేస్తాం. దానికి అందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా క్యూ లైన్స్ మెయింటైన్ చేయడానికి, అదేవిధంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇష్యూలో కూడా మేము దగ్గరుండి మా సిబ్బంది అంతా కూడా చూసుకుంటాం. ప్రజలు కూడా మాకు కోఆపరేట్ చేసి అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా సింగిల్ హ్యాండెడ్ జరిగేలాగా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. దానికి అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలను కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శుభోదయం. ఈరోజు మనకి గోష్పాద క్షేత్రంలో ఒక ఫిజికల్ ఇన్స్పెక్షన్ కోసం అందరు అధికారులతో కలిసి వచ్చాము. ఎందుకు అంటే రానున్న శివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా చేస్తారు అనే దాని మీద ఒక ప్రణాళికాబద్ధమైన ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్కి వారి డ్యూటీలు ఇవ్వడం జరిగింది. సో అందులో ముఖ్యంగా 24న మనకి కళ్యాణోత్సవం ఉన్నది, 25న తీర్థం ఉన్నది, అండ్ 26 తెల్లవారుజాము 3 గంటల నుంచి పుణ్యస్నానాలు ఉన్నాయి, అండ్ 26 అర్ధరాత్రి లింగోద్భవ సమయం కూడా ఉన్నది. సో వీటన్నిటికీ కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, ఘాట్లను ఏ విధంగా శుభ్రం చేయాలి అనేది మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అలాగే బందోబస్తు ఎలా పెట్టించాలి అండ్ లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలి అనేది మన గౌరవనీయులైన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, అండ్ అట్ ద సేమ్ టైం వచ్చిన భక్తులు ఏ విధంగా ఇబ్బంది పడకుండా రకరకాల బ్యారికేడింగ్లు గుడి లోపల గుడి బయట, అలాగే తీర్థం జరిగేటప్పుడు ఆ షాప్లో ఎక్కడెక్కడ ఉంటాయి స్కెచ్ అనేది మన మున్సిపల్ కమిషనర్ గారు నిర్ణయిస్తారు. అండ్ ఈ విధంగా మనము చక్కగా ఈ యొక్క శివరాత్రిని ఎంతో భక్తితో శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల విధుల పట్ల సంబంధిత పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఎమ్మెల్సీ పోలింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఫిబ్రవరి 27వ తేదీన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పీఓ ఏపీఓలకు రెండో విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో విధులు, పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. బ్యాలెట్ బాక్సులు తెరవడం, సీల్ చేయడం వంటి అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిఆర్ఓవి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచిత అంబరీష్, ఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి, పీఓ ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. who is blind. So with ballot box కాబట్టి కష్టం పెట్టినప్పుడు చదివి వినిపించడానికి చదువు వచ్చిన వాళ్ళగా ఉండాలి. He should not he not ఇప్పుడు blind person he can sign అంటే we can directly అసలు సంతకం ఒకటే సరిపోతుంది ballot paper లో. There is clarity on everything. So it is written some 5-6 types ఉన్నాయి. 5-6 types purpose behavior ఉన్నాయి. I request everybody to check it also. So ఈ ballot paper అకౌంట్ కూడా ఇంట్లో ఉంది ఏ పేజ్ లో స్పాయిల్ అనుకున్నాము. దాని పేజ్ నెంబర్ 32 33 says differently. Ballot paper return cancelled అని రాయాలి. When the voter is not voting after taking the ballot paper మళ్ళీ రిటర్న్ తీసుకొని దానిపైన ఏమని రాయాలి? పేజ్ నెంబర్ 32 తీసుకోండి. అదే పేజ్ నెంబర్ ఉంది అనుకుంటాం. You have all of you have this book. Page number 32 of this book 42.3 return cancelled అని రాయాలని ఉంది. ఇవన్నీ మీకు అక్కడికి కన్ఫ్యూజన్ వస్తుంది, అందుకే కొంచెం ముందుగానే చెప్పండి. దెన్ నెక్స్ట్ స్పాయిల్, డ్యామేజ్ అతనికి ఇచ్చి ఉంటారు కానీ అతను వెళ్ళి ఏదో చేసేసారు, డ్యామేజ్ అయిపోయింది. మరి మీరు ఏ కేటగిరీలో రాస్తారు, ఏమని రాస్తారు? స్పాయిల్ కరెక్టేనా? అండ్ ఎలక్టర్ డైరెక్టర్ అతనికి ఇచ్చాడు, అతను ఏదో తీసేసాడు, కింద పడిపోయింది, స్టాంప్ అయిపోయింది, సంథింగ్ హస్ హ్యాపెన్, ఇంకు పోయింది, అలాంటి ఏదో ఒకటి జరిగింది అనుకోండి. ఆ పేపర్ ని స్పాయిల్డ్ క్యాన్సల్ కింద రాస్తారు. సో ఎనీథింగ్ యూ గివ్ ఇట్ టు ద ఎలక్టర్ అండ్ సంథింగ్ హస్ హ్యాపెన్, యూ హ్యావ్ టు రైట్ ఇట్ as స్పాయిల్డ్ క్యాన్సల్ అని. సో ఇన్ ద ఎలక్టర్ ఆఫ్టర్ అప్లైయింగ్ ద బ్యాలెట్ పేపర్ రిఫ్యూజ్ టు ఓట్, లేదు నేను ఏమి రాయని చెప్తే మీరు ఏం చేయగలరు? అతను తీసుకున్నాడు, మీ ప్రాసెస్ అంతా అయిపోయినాయి, పోలింగ్ 1, పోలింగ్ 2, పోలింగ్ 3, పోలింగ్ ఆఫీసర్ మనీ అంతా అయిపోయి బ్యాలెట్ పేపర్ ఇచ్చేసాడు అతనికి. ఓటింగ్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళలేదు, లేదు నేను ఇంకా చేయని చెప్పేసి మారిపోయింది మనసు. సో వాట్ యు డూ? కౌంటర్ ఫాయిల్ మెయిన్ రెండు మీరు చెక్ చేసుకోవాలి. అది తెలుసా మీకు చెప్పారా? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అందులోనే మీరు అక్కడికి డిఫెక్టివ్ ఉంటే దాని పేరు డిఫెక్టివ్ క్యాన్సల్డ్ బ్యాలెట్ పేపర్ అని మీరు రాయాలి. మహాశివరాత్రిని పురస్కరించుకొని రుద్రహోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. కేసీఎఫ్ న్యూస్తో ఆలయ అర్చకులు మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం పాతపూర్లో ఉన్న శ్రీ ఉమా చోడేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రసారాలన్నీ వస్తాయి మొత్తం అంతా ఎంత 3000 కట్టే మారణ అలా చుట్టమే కన్నాన్ని చుట్టమే గురుభ్యో నమః. హరి ఓం. పాతూరు ఉమా చోడేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ ఆలయం 12వ శతాబ్దంలో చోళ చక్రవర్తుల చేత ప్రతిష్ఠింపబడి ఇప్పటి వరకు మహిమాన్వితమైనటువంటి పూజలు అందుకుంటూ విరాజిల్లుతున్నటువంటి పాతూరు శివాలయం అంటారు దీన్ని. ఈ నెల 26/2/2025 బుధవారం రోజున మహాశివరాత్రి అయినది. 11 మాస శివరాత్రుల తర్వాత 12వది మహాశివరాత్రి అంటారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం మాఘ బహుళ త్రయోదశి మహాశివరాత్రి అయినది. ఆ రోజున శ్రీ స్వామివారికి ఉదయం
తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారికి మహాన్యాసపూర్వకంగా అభిషేకములు జరుగుతాయి. తర్వాత మహాశివరాత్రి మహోత్సవం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు రుద్రహోమము, లక్ష్మీ గణపతి హోమము మొదలగు హోమాలు జరుగుతున్నాయి. అదే రోజు రాత్రి స్వామివారి లింగోద్భవ కాలం సమయంలో రాత్రి 9 గంటల నుండి తెల్లవారితే గురువారం వరకు, సుమారుగా తెల్లవారితే గురువారం 4 గంటల వరకు లింగోద్భవ కాల సమయమున మహాన్యాసపూర్వకముగా ఏకాదశ రుద్రాభిషేకములు, స్వామివారికి బిల్వార్చన, అమ్మవారికి కుంకుమ పూజలు మొదలగు కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంకి కార్యనిర్వహణాధికారి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలోనూ చక్కగా అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. కాబట్టి ప్రతి భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా పాత శివాలయానికి చరిత్ర ఉన్నటువంటి కావున దీనికి విశేషమైన భక్తులు శివరాత్రి నాడు విశేషమైన భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలుగా అవుతున్నారు. ఆ ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆ మహాశివరాత్రి సందర్భముగా స్వామివారిని కోరుతూ ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి వేలాది మంది యాత్రికులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 130 జంటలు పాల్గొన్నారు. భక్తులు గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. శనివారం భీమడోల్లోని మాంటిసోరీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఎంపీ కరపత్రాలు స్వయంగా అందించి కూటమి అభ్యర్థి పేరాభద్ర రాజశేఖర్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అయిందని, ఇప్పటికీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 50 ప్రభుత్వ పాఠశాలలకు 2 కోట్ల రూపాయలు ఎంపీ నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుందని, అభివృద్ధిలో కూడిన సంక్షేమ పాలన తమ లక్ష్యమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాభద్ర రాజశేఖర్కు ఓటు వేసి గెలిపించాలని ఎంపీ సూచించారు. కార్యక్రమంలో భాగంగా మాంటిసోరీ విద్యాసంస్థల అధినేత కర్రె ప్రేమ్ కుమార్ ఎంపీని అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, టీడీపీ యువజన నాయకులు పుప్పాల హరీష్, కరణం పెద్దిరాజు, కర్రె ప్రేమ్ కుమార్, బాలు తదితరులు పాల్గొన్నారు.
గారు కూడా మా విద్యార్థుల తరఫున మా కళాశాల తరఫున అన్నిటి చూడండి పలానా అందరూ కూడా పక్కన అమ్మవారు స్వీకరించి మా విద్యార్థులను ఆస్వాదించడానికి కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి 7 నియోజకవర్గాల ఏలూరు జిల్లా ఎంపీ స్థానానికి పోటీ చేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే పట్టుకున్న సమస్యను సాధించే వరకు కూడా ఆ సమస్య కూడా పాటుపడేటువంటి వ్యక్తి యువకుడు గౌరవ పార్లమెంట్ సభ్యుడు తమ్ముడు మహేష్ యాదవ్ గారికి మరి ప్రేమ్ కుమార్ గారు ఇంత భారీ కార్యక్రమం ఏర్పాటు చేస్తారని చెప్పి మేము అనుకోలేదు. యాక్చువల్గా మేము ఎన్నికల ప్రచారం నిమిత్తం వస్తున్నాం అంటే సార్ ఇలా నా స్కూల్లో నేను ఒక ప్రోగ్రాం పెడుతున్నాను మీరు రండి, ఎమ్మెల్యే గారు రండి, ఎంపీ గారు రండి అని చెప్పి సోదరుడు ఆహ్వానించినప్పుడు మేము ముగ్గురం కూడా ఇక్కడ పనిలో పనిగా ఒకసారి ప్రేమ్ కుమార్ గారికి విషయం చెప్పి రాబోయే రోజుల్లో మీ మాంటిసోరి విద్యా సంస్థలన్నీ కూడా 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వ పరంగా మీ స్కూల్కి కావాల్సినటువంటి ఏ విధమైన సహాయ సహకారాలు చేయడానికి ఎంపీగా మహేష్ గారు కానీ ఎమ్మెల్యేగా ధర్మరాజు గారు కానీ నేను కానీ మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏలూరు పార్లమెంట్లో మేము గెలిచినప్పటి నుంచి ఇవాళకి 8 నెలలు. ఈ 8 నెలల్లో వచ్చినప్పటి నుంచి స్కూల్స్కి సంబంధించి స్కూల్స్లో ఎంపీ లాట్స్కి సంబంధించి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 50 స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్కి 2 కోట్లు అప్పుడే నిధులు ఇచ్చి ఎంపీ లాట్స్లలో ఎక్విప్మెంట్స్ అయినా కానీ వాళ్ళకి ల్యాబ్లలో కావాల్సిన ఎక్విప్మెంట్స్ ప్లస్ వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ కనుక్కుంది. ఒక 50 స్కూల్కి 2 కోట్లు అప్పుడే ఖర్చు పెట్టాం. మీ అందరికీ టీచర్లకి అలాగే ఉద్యోగులు అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నామో లేదో మీరు ఆలోచించుకోండి. ఇవాళ రోడ్లు బాగుపడుతున్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అలాగే ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా పార్టీ నాయకులైనా కానీ కార్యకర్తలైనా కానీ అండగా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఇవాళ మీకు ఇక్కడంతా కూడా చాలా వరకు పిల్లలు ఉన్నారు, రాజకీయాలు ఎక్కువ మాట్లాడకూడదు. మీకు టీచర్లందరికీ కూడా మేమందరం అడిగేది ఏంటంటే మీరందరూ కూడా మన ఎలక్షన్లో మమ్మల్ని అందరినీ గెలిపిస్తేనే మేము అందరము ఇవాళ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అందరం గెలిచి ఇవాళ రాష్ట్రంలో సీఎం గారు అన్ని మన పనులు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇవాళ మీ ముందుకు వచ్చింది కూడా మీ ఓట్లు ఖచ్చితంగా రాజశేఖర్ గారికి వేసి ఈసారి ఖచ్చితంగా ఆయన గెలిపేయండి. వచ్చే రోజుల్లో ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో మన ఎన్డీఏ కూటమి ముందుంటుంది. మీకు ఎలాంటి సహాయం అవసరం ఉన్నా కూడా మేము అందరూ ముందుంటామని మీ అందరికీ తెలుపుకుంటూ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.